అందరికీ నమస్తే అండి. అస్సలాం వాలేకుం. ఈరోజు కొంతమంది ఎక్స్ కార్పొరేటర్స్ అందరూ పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసినారు. అల్మాస్పేట్ సర్కిల్కి మనమే అప్రూవల్ చేపించాము, మీరు వెంటనే చేపించాలా అనేసి ఇవన్నీ యాక్టింగ్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ మేయర్గా ఉన్నారు, మీ పార్టీ వాళ్ళే కదా. మళ్ళీ దాని తర్వాత 5 years 5 సంవత్సరాలు మీది గవర్నమెంట్ ఉంది. అన్ని టౌన్లో ఉండే అన్ని సర్కిల్స్ మీరు రెడీ చేపించారు. ఒక్క సర్కిల్ పేరు పెట్టించలేదా మీరు? ఇప్పుడు పోయి అందరు ఎక్స్ అయిపోయినాక మీ ప్రభుత్వం లేదు అనేసి ఇప్పుడు పోయి మనము అందరు సహకరిస్తున్నాము, మీరు టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టారని చెప్పేదానిక. అప్పుడు ఎందుకు పోరాడలే మీరు పోయి కూర్చుంటే మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, కడప టౌన్ ఎమ్మెల్యేగా యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీ పార్టీ ఎమ్మెల్యే మినిస్టరే కదా, మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆయన అనుకుంటే 5 నిమిషాలు పనేది, ఫండ్స్ ఉండాయి, అన్ని ఉండాయి. 5 నిమిషాలు ఒక 2 లక్షలు 3 లక్షలు అయితే మీకు సర్కిల్ అయిపోయేది. మీరు ఆ బసవరాజ్ని తీసుకొని పోతున్నారు. ఆపుతా ఉండేది ఆ బసవరాజే, ఇక్కడ పేరు రాకూడదు అనేసి అతని పక్కన తీసుకొని పోయి మీరు అతనితోనే చెప్పిస్తున్నారు. మెయిన్ పుల్ల పెట్టా ఉండేది అతనే, అల్మాస్పేట్ సర్కిల్ కు రాకూడదు పేరు అనేసి, టిపు సుల్తాన్ సర్కిల్ రాకూడదు అనేసి. ఇప్పుడు ఏమంటే మీ పేర్లు రావు, ఇప్పుడు టీడీపీ పార్టీ పేరు వస్తుంది, వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే మేడం వచ్చేసి ఇనాగ్రేషన్ చేస్తారు, మా పేరు పోతుంది అనేసి మీరు చేయలేకపోయినారు. ఎవరు పని చేస్తే మనం వాళ్ళకి సహకరిస్తాం, అంతే కదా. ఎవరన్నా కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ మాకు కావాల్సింది వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకి సహకరిస్తాం, సపోర్ట్ కూడా చేస్తాం. అది గాని మీరు వచ్చేసి మీకు అంతకు మీరు అందరినీ ఫూల్ చేస్తున్నారు, కడప జనాలకి ఫూల్ చేస్తున్నారు. మీరు మనమే చేపిస్తున్నాం అనేసి చేపించే వాళ్ళు అయితే 5 నిమిషాల్లో మీరు అదే పనిగా అదే సర్కిల్ కు మీరు చేయొచ్చు, చేయలేకపోయినారు. ఇప్పుడు వచ్చి మనం పోయి పోరాడతామని చూపిస్తున్నారా? ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చేసి జనాలు మీకు చూపిస్తారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో మీకే మీ రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వచ్చేసాయి, కార్పొరేషన్ ఎలక్షన్ లో మీకు వస్తాయి. చూడండి. అందరికీ నమస్తే అండి.